ఇదంతా ప్లెయిన్ వాల్ ఉన్నది. ఇక్కడ టీవీ పెట్టాలని అనుకుంటున్నామండి. అంటే టీవీకి సంబంధించి పెద్ద ప్యానెల్ అంటే ఇట్లా ఎదర బాక్స్‌లు వచ్చేలాగా అటువంటిదేమీ ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకంటే మనకి విడ్త్ ఎక్కువ లేదు హాల్‌లో. ఈ టీవీ ప్యానెల్ అని చెప్పి ఇక్కడి వరకు ఉన్నదనుకోండి ఇబ్బంది అవుద్దని జస్ట్ ఈ గోడకి మాత్రం ప్యానెల్ లాగా డిజైన్ చేస్తున్నామనమాట. ఇది సూక్ష్మంలో మోక్షం. తక్కువలోనూ అయిపోతుంది. కొంచెం మంచి లుక్ ఉండేలాగా. అంటే గోడకి ఉట్టి టీవీ పెడితే అంత లుక్ ఉండదు. బాగోదు కదా! ఎట్లానో మనం ప్యానెల్స్ తెప్పించామండి. సీలింగ్ ప్యానెల్స్ అయ్యి తెప్పించాం కదా! అక్కడే ఈ టీవీ ప్యానెల్స్ ఇప్పుడు రకరకాలయి వస్తున్నాయంటండి. ఇదివరకైతే వుడ్‌తో మనం చేయించుకునేవాళ్ళం కదా! టీవీ ప్యానెల్ అని. ఇప్పుడు చవకగానే వచ్చేసేస్తున్నాయి టీవీ ప్యానెల్స్. డిజైన్స్ బోలెడన్ని, కలర్స్ బోలెడన్ని దొరుకుతున్నాయి. ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఒక హనీ బీ ఉంటుంది చూడండి. హనీకోంబ్. హనీకోంబ్ మోడల్‌లోది అసలు సెలెక్ట్ చేశాను ఫస్ట్. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువున్నది. ఒక పలకొచ్చి 250 నుంచి స్టార్ట్ అవుతుందనమాట. వద్దులే ఈ ప్యానెల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ ప్యానెల్ లాగా ఉందనమాట అండి. అది మనకి చెద పట్టదు. మెయింటెనెన్స్ ఫ్రీ, జస్ట్ ఇలా తుడిస్తే సరిపోతుందనమాట. రాయిలాగా బరువు ఉండదు, లైట్ వెయిట్. అవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ వాల్ అంతా కూడాని జస్ట్ సింపుల్‌గా ప్యానెల్ లాగా వేయించేసేస్తున్నానండి. నిజానికి ఇవన్నీ కూడా ఒక అంచనా, ఆలోచనతో వేయించుకోవటమేనండి. ఎందుకంటే ఇప్పుడు టీవీ ప్యానెల్ అనేది రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. లేదా కట్టించుకున్నా కూడా కొద్దిగా ఖరీదే అవుతది. నాకు టీవీ ప్యానెల్ కట్టించే ఉద్దేశ్యం లేదు. అలా అని చెప్పి ఉట్టి గోడకి పెట్టేస్తే బాగోదు అనే ఉద్దేశంతో ఇలా టీవీ ప్యానెల్ షీట్లు తెచ్చాను కదా! అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏస్తే లుక్ బావుంటుంది అనేది కూడా అది మనకి ఒక ఊహ అన్నమాట అండి. ఇక్కడి నుంచి ఇక్కడికెయ్యి బాబు, ఇలా వెయ్యి, ఇలా వెయ్యి అని అతనితోటి చెప్తూ ఉన్నాను. కానీ మనం చెప్పినట్లే అతను కూడా కొంచెం అందిపుచ్చుకుని లెక్కలవి వేశాడులెండి. ఏంటంటే ఇక్కడ దాకా వస్తుందండి. ఆ! అంత వస్తుందండి. ఓకే. ఏదేమంటే గోడ ఫుల్‌గా వేసేస్తాను ఇంకా. ఏసేస్తే మరి సరిపోవు కదా! నిలువెంతొస్తుంది? నేను హైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నుంచి 5 అడుగులు వస్తుందండి. 5 ఎత్తు వస్తుందండి. ఓకే. ఫుల్ లెంత్ అండి మీకు. ఆ! మీకు పైన ఇంచు గ్యాప్ 18 అడుగులు ఉంటుందండి. కింద కూడా అంతే ఉంటుందా? కిందకు ఎక్కువ పెట్టాను, 35 పెట్టానండి. అంటే ఓకే. మీరు ఏమైనా చేయించుకుంటారని చెప్పి ఓకే. కబోర్డ్ అండి చెప్పి డోర్‌ని 35 పెట్టాను. ఓకే. లేదు ఆ! కింద నుంచి పైకి సెంటర్ చేసేసామంటే వేసేస్తాను, ప్రాబ్లం లేదండి. పైన ఎంతొస్తుంది గ్యాప్? ఇవి అనమాట అండి. ఆ ప్యానెల్స్ ఇదిగోండి ఇవి. ఒక ప్లాస్టిక్ లాగా ఉంటుందనమాట. బానే మందంగానే ఉంటాయి. ఇవి ఫిట్ చేస్తారు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. మళ్ళీ డార్క్ కలర్ అనుకోండి, మనకి కొంచెం దుమ్ము పడినా కనిపిస్తూ ఉంటుంది. అట్లనే రూమ్ కూడా చీకటయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఈ లైట్ కలర్‌ని సెలెక్ట్ చేశాననమాట. ఇది వేయిస్తున్నాం. ఇది ఒక్కొక్క షీటు వచ్చి 600 అండి. మనకిది 10 ఫీట్‌దొచ్చి ఒక్కొక్కటి 600 పడుతుందనమాట. మహా అయితే ఎన్ని పడుతున్నాయండి ఇప్పుడు? ఇవి జస్ట్ ఒక 4, 5 తీసుకుంటే సరిపోద్దండి. 4 తెచ్చాము. ఇవి 4 తీసుకున్నామనమాట. ఇగోండి ఇవి వేస్తున్నారు ప్యానెల్స్. సెలక్షన్ అయితే బానే చేశాను గానీ అండి. అంటే కరెక్ట్‌దే సెలెక్ట్ చేశాను గానీ, కలరు రాంగ్ సెలెక్ట్ చేశానేమో అని అనిపిస్తోంది. సరే ఇందులోనే డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. ఒక డార్క్ కలర్ ప్యానెల్ తెప్పించి, దీనికి కొంచెం హైలైట్ చేద్దాము అని అనుకుంటున్నామండి. అంటే మొత్తం ఇది వాల్‌లో కలిసిపోయింది. ఇలా చూస్తే మీకు అర్థమవుతోంది కదా! కొంచెం ఏదన్నా హైలైటర్ లాగా ఇటు సైడ్, ఇటు సైడ్ ఏమన్నా హైలైటర్ లాగా ఇంకో కలర్ తెప్పిద్దాము అని అనుకుంటున్నాను. వీళ్ళు లంచ్ చేస్తున్నారు. లంచ్ చేసేలోగా తెప్పిస్తాను. మీరు చేసిరండి.
అవును, పెద్ద మేస్త్రి గారిని ఫోన్ చేసి రమ్మందాం. మీరు వెళ్ళిరండి, నేను ఉంటానులే, నో ప్రాబ్లం. లైట్ కలర్ని డార్క్ చేయటం కోసం ఇవి తెప్పించానండి, 2 షీట్లు అనమాట ఇవి. అవి 2 ఆపేసి 2 డార్క్ తెప్పించాను. అంటే వైట్ కలర్ ఇవి 2 ముక్కలు ఆపి ఇవి అనమాట. ఇదిగోండి, ఫైనల్లీ ఇలా వచ్చింది అనమాట. టీవీ ప్యానెల్ మధ్యలో టీవీ వస్తుంది అనమాట. మన ఇష్టం, ఎంత సైజు టీవీ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక ప్లాంక్ లాంటిది వేయిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కండి, సూక్ష్మంలో మోక్షం కావాలంటే ఇలాగా. కానీ ఇలాంటివన్నీ రకరకాలు దొరుకుతున్నాయండి. మీకు కూడా ఏమన్నా ఉపయోగపడుతుందని వివరంగా చెప్తున్నాను అనమాట. ఈ పైన ప్యానెల్స్ వేయించాం కదా, పీవీసీ ప్యానెల్స్. అందులోనే ఇప్పుడు టీవీ ప్యానెల్కి కూడా ఈ పీవీసీ ప్యానెల్స్ వస్తున్నాయంటే ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట. ఇవేం లేదండి, నట్లు పెట్టి బిగించేసేసాడు. చూపించాను కదా ఇందాక ఎలా అలా అనమాట. 2 కలర్స్ తోటి ఇట్లా వేయించిన తర్వాత లుక్ బాగానే ఉన్నది. ఇగో నేనున్నాను కదా ఇక్కడ. ఎలా ఉంది? ఓకేనా? బాగుందా? కాకపోతే ఇది మనం ఊహించి సెలెక్ట్ చేయాలి అంటే కొంచెం కష్టమే. ఏదో పర్వాలేదు, 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది. దీనికి ఎంత ఖర్చు అయింది అనుకుంటున్నారు? 3000 కూడా ఖర్చు అవ్వలేదండి. 5 షీట్లు తెప్పించాను. ముందు 4 ఈ ప్లెయిన్లు తెప్పించాము, 6 షీట్లు తెప్పించాం, 2 బ్లాక్ తెప్పించాను అనమాట. 6 6 36, 3600. ఒక షీట్ మిగిలింది, అంటే షీట్ ముక్కగా కొంచెం వాడతారు కదా, అలా మిగిలింది. దాన్ని ఏం చేశాను అనుకుంటున్నారు? ఇటు చూపించాను. ఇక్కడ ఎందుకు వేయించాను ఇలా గోడకి అని అంటే, ఇక్కడ బెడ్ వేద్దామని అనుకుంటున్నామండి. ఓ మంచం వేసుకుంటాం, మంచం వెనకాల నీట్గా కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆ మిగతా షీట్ని ఇక్కడ వేయించేసాం. ఒక షీట్ ఇక్కడ పడింది అనుకోండి, అంతే. అంటే ఒక షీట్ అంటే 600 అంతే అండి. అంటే ఇది కొంచెం డిజైన్గా అలాగా కూడా వేసుకోవచ్చు. ఉన్నంతలో ఏదో అడ్జస్ట్ చేసి ఇట్లా వేసేసాము అనమాట. ఆ బ్లాక్ ముక్క చిన్నది మిగిలింది, ఇటు వేసాము. ఈ వైట్ ఈ 2 ముక్కలు మిగిలినవి, ఈ 2 ఇక్కడ వేసేసాం. ఇలా అనమాట అండి. ఏదో చెప్పాను కండి, తక్కువలో బడ్జెట్లో కావాలి, మనకి లుక్ కూడా బాగుండాలి అని అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు అనమాట అండి. మాకు ఫాల్స్ సీలింగ్ కూడా ఈ షీట్లు, తర్వాత ప్యానెల్స్, ఇది మెటీరియల్ అంతా మేము కొనుక్కున్నాము. ఇప్పుడు ఎలా ఇది మెటీరియల్ తెప్పించి కాంట్రాక్ట్కి ఇచ్చేసాము అనమాట అండి. అలా అయితేనే మనకి వీలుగా ఉంటుంది. మామూలుగా మనకి పీవీసీ ఫాల్స్ సీలింగ్ కావాలి అని అంటే 1 lakh అడిగారండి. అంటే ఈ హాలు, బయట వరండా, బాత్రూము, మనకి డ్రెస్సింగ్ ఏరియా, ఈ మొత్తం అంతా కలిపి 1 lakh అడిగారు. అలా కాకుండా మా మరిది గారు వాళ్ళు కొంచెం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు కదండి, వాళ్ళు లెక్కేసి వాళ్ళకి తెలుసు. ప్రేమన్న ఏమన్నాడంటే, అలా కాదు, మనం మెటీరియల్ తీసుకుని కాంట్రాక్ట్కి ఇచ్చేద్దాము అని చెప్పి అలాగ ఇచ్చామన్నమాట అండి. ఇది అడుగుల లెక్కన తీసుకుంటారు, అడుగుకి 20 రూపీస్ చొప్పున పే చేసామన్నమాట అండి. తర్వాత ఈ షీట్లేమో మనకి రకాలు ఉన్నాయి. ఇవి అనుకోండి 600, అవి కూడా అంతే అనుకుంటా. ఇవి కూడా 600. ఈ పైన కూడా సీలింగ్ కేసుని కూడా 600 పడతాయండి. అడుగు వెడల్పుతో 12 అడుగుల వెడల్పుతోటి, పొడవుతోటి మనకి ఒక్కొక్క షీటు వస్తుంది అనమాట అండి. అందులో మనకి తక్కువవి కూడా ఉంటాయి. అంటే 8 అడుగుల లెంగ్త్లోనే ఉంటాయి, 6 అడుగుల లెంగ్త్లో ఉంటాయి, 10 అడుగుల లెంగ్త్లో ఉంటాయి. అలా అనమాట. మన ఇష్టం, మనకి అవసరాన్ని బట్టి, మన కొలతని బట్టి ఆ షీట్లు తీసుకోవచ్చు. అలాగే మనకి అడుగుల లెక్కన వస్తుంది. టోటల్గా మనకి తక్కువే అయ్యింది. ఎంత అయింది బాబు? టోటల్ తక్కువే అయ్యిందండి, అంటే మనమే చేయించుకోవటం వల్ల అనమాట. బాబు ఎంత అయింది? ఫస్ట్ బిల్లు 25,000 ఇచ్చాము. ఈ ప్యానెల్స్, ఛానల్స్ తెచ్చినప్పుడు బిల్లు. ఇంకోటి ఇప్పుడు 11,000 ఉన్నది, 3 బిల్లులు కన్నావుగా. 25 11 36,000 మెటీరియల్కి అయ్యిందండి. 20,000 వేసినందుకు, అంటే ఈ మొత్తం ఇది కట్టినందుకు 20,000 అనమాట. టోటల్గా మనకి 55,000లో అయిపోయింది. ఎక్కడ 1 lakh, ఎక్కడ 55 అండి. మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను వివరంగా చెప్తున్నా. బాగుంది, చాలా హై లుక్ వచ్చింది.
అంటే ఇది ఒక్కటే వేస్తే దీని ఎలివేషన్ ఉండదు. ఈ పక్కన బ్లాక్ వేస్తే దీని యొక్క ఎలివేషన్ కరెక్ట్గా ఉందన్నమాట. తక్కువలో మంచిగానే ప్లాన్ చేసామనుకుంటున్నాం. అంతే, డబ్బులు పెడితే ఎంతదైనా వస్తుంది, కానీ తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాలిటీ కనిపించడమే కదా గ్రేట్. బాగుంది. ఎనీహౌ టీవీ ప్యానల్ బాగుంది. మామూలుగా వాళ్ళ ప్యానల్ కట్టమన్నారు అనుకో 25,000 30,000 వాళ్ళ ఇష్టం. పిండి కొద్ది పెట్టండి. ఇదే మన టీవీ ప్యానల్ అని చెప్పి 20,000 40,000 30,000 50,000 లక్ష వరకు ఖర్చు పెట్టినా కట్టేసుకోవచ్చు. కానీ నాకు ఇది బాగానే అనిపించిందండి. చాలు అంటే ఇక్కడ దానికి చాలు. టోటల్ గా దీని ఖర్చు వచ్చి 3,000 రూపాయలు. 3,000 రూపాయలు టీవీ ప్యానల్ వస్తుందండి. అడుగున ఒక వుడ్ ఉన్నది మన దగ్గర, అది వేయించేస్తే సరిపోతుందండి. వుడ్ కలర్ కాకుండా ఈ బ్రౌన్ కలర్ వేయించామనుకో కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. అది వడ్డని పని అనమాట అండి. అది ప్లాంట్ లాగా వేయిస్తే సరిపోతుంది. రిమోట్ అది పెట్టుకోను, చిన్న ఫ్లవర్ వాస్ ఏమన్నా కూడా పెట్టుకోను సరిపోతుంది. ఇది అనమాట అండి వేళ పనులు. ఏదో ప్లెయిన్ గోడలాగా లేకుండా ఒక టీవీ ప్యానెల్ ఉన్నట్లుగా లుక్ బాగా అనిపించిందండి. పర్వాలేదు అని అనిపించింది. ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా షీట్లు కొన్నాను. ఒక 1,000 రూపాయలు అతనికి ఇచ్చానులేండి ఇవి చేసినందుకు. సో నాకు ఈ పని, ఈ వర్క్ ఇదంతా కూడా సాటిస్ఫైడ్గానే అనిపించిందండి. బయలుదేరుతున్నామండి. మొత్తం అంతా ఊడ్చి శుభ్రం చేశాను. దిగు, జాగ్రత్త స్కిడ్ అవుతుంది చూసుకో.